శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. ఇది నిజమేనా? ఇది కాస్త పెద్దదే, కానీ ఒక సందేహ నివృత్తి చేయగలదు కనుక ఓపికగా చదవండి. భగవంతుడు సర్వంతర్యామి అని అంటారు కదా, మరి మనము ఏం చేసినా దానిని ఆ భగవంతుడు చేయించినట్లే కదా అంటారు కొందరు. అవును, కొందరు అనుకున్నట్లే ఆ భగవంతుడు సర్వంతర్యామి, సర్వవ్యాపి, సర్వంతర జ్ఞాని. ఏ అంటే భగవంతుడు మనలోనూ అందరిలోనూ ఉన్నాడు. అయితే ఆయన నీలో ఉన్నది నీ చేత ఏ పనైనా చేయించడానికి కాదు, నీలో ఉండి నువ్వు చేసే పనులు చూడడానికి. నీ దేహానికి శక్తిగా, నీ బుద్ధికి, మనసుకు, ఆలోచనకు, కర్మకు స్వేచ్ఛ ఇచ్చి నీ కర్మ సాక్షిగా ఉంటాడు. అంతే తప్ప నీ కర్మలకు కర్తగా కాదు. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు కదా, మరి మనం తప్పు చేసినా మంచి చేసినా శివుని ఆజ్ఞ వల్లనే కదా అంటారు కొందరు. అయ్యా, అదే ఆ సామెత లేదా జాతీయం, అది ఏదైనా కావచ్చు. అది జనన మరణాలకు సంబంధించినది. లేదు, కాదు, మీరు అనుకున్నట్లే అనుకుందాం. అంటే ఏదైనా ఆయన ఆజ్ఞ వల్లనే జరుగుతుంది అనుకుందాం. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి. ఏమిటంటే ఆ దేవుడు మనకు ఆలోచన స్వేచ్ఛను, కర్మ స్వేచ్ఛను ఇచ్చాడు. ఇది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీ దగ్గరికి ఒక స్త్రీ పిచ్చి కామకోరిక గలది లేదా నువ్వంటే పడి చచ్చేది వచ్చింది అనుకుందాం. మొదటిది ఎలాగూ వదలదు, రెండవది వలపు విడవదు. సరే, ఇప్పుడు నీకు ఆ స్త్రీ సంభోగ వాంఛ కోరింది అనుకుందాం. నువ్వు సంగమించావంటే సంభోగ సంబంధ సుఖవ్యాధి అంటే అపకీర్తి లభిస్తుంది. అదే ఆమెను ఒప్పించి మెప్పించి పంపించావనుకో, ఆమె నీ గురించి నలుగురికి మంచిగా చెప్తుంది కనుక కీర్తి లభిస్తుంది, సుఖవ్యాధి బాధ తప్పుతుంది. కనుక ఇప్పుడు ఆలోచించండి. ఆ శివుడి ఆజ్ఞతో వచ్చిన ఆ పరీక్షలో నువ్వు ఓడితే పాపం అనే చీమ కుడుతుంది, లేదా గెలిస్తే కీర్తి అనే చీమ కుడుతుంది. కనుక మీరన్నట్టే శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అనేది నిజమే కదా. అయితే మనం ఇక్కడ ఎలా స్పందించామనే దానిపై ఏ చీమ కుడుతుంది అనేది ఆధారపడి ఉంటుంది. ఇది కేవలం ఈ ఒక్క సందర్భానికో మగవానికో సంబంధించినది కాదు, అన్ని సందర్భాలకు అందరికీ సంబంధించినది. సందర్భానుసారంగా అర్థం చేసుకోవాలి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.